చూడండి, మీకు అసలు రియాలిటీ చూపిస్తున్నాను. అంటే నేను ఎంతవరకు వెళ్తానో తెలీదు. ఇదిగోండి, ఇది రూట్, యాక్చువల్ రూట్. నేను ఇంకా లోపల వరకు వెళ్ళలేనేమో, చాలా భయంకరంగా ఉంది. అంటే ఒక్క మనిషి వెళ్ళగలడు. చాలా అమ్మో భయం వేస్తుంది. నాకైతే ఏం చెప్పాలో కూడా మాటలైతే రావట్లేదండి. బికాజ్ ఆవిడేం చెప్తుందంటే వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటే మోషన్కి వెళ్ళాలి అంటే మేము ఇంకా లోపల వరకు వెళ్ళలేదండి. జస్ట్ మేము ఎందుకంటే అంత ధైర్యం చేయలేకపోతున్నాం. ఇక్కడే మేము తిరగలేకపోతున్నాం. స్మెల్, రోత స్మెల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే ముంబైలో ఉన్న వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మురికి వాడ దగ్గర ఉన్నానండి. దీని పేరు వచ్చి ధారావి. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు, నాకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇల్లులు ఉన్నాయి, చాలా ఇరుకిరుగ్గా. కొన్ని లక్షల మంది ప్రజలు ఇలాగే ఇక్కడ నివసిస్తున్నారండి. సో వీళ్ళ జీవనోపాధి ఏంటి, వీళ్ళ వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఏంటి, సో ఇవన్నీ అయితే మేము వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే మాకు అయినంతలో మేమైతే కవర్ చేయడం జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. గుడ్ మార్నింగ్ అండి. ఒక విధంగా లాస్ట్ డే ఇన్ ముంబై అని చెప్పాలి. రేపు వీఆర్ ఫ్లయింగ్ బ్యాక్ టు వైజాగ్. సో మార్నింగే లేచి టీ పెట్టుకుందామని అనుకున్నాము. ఇంకోటి ఏంటంటే జోషికి టీ పడితే ఆ డే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే రాత్రి మేము మిల్క్ ప్యాకెట్స్ ఆర్డర్ చేసామండి. 2 మిల్క్ ప్యాకెట్స్ ట్రై చేసాం, కానీ పాలు ఇరిగిపోయాయి. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు షనాష్ అయితే మళ్ళీ ఇంకో పాల ప్యాకెట్ తెప్పించి హార్లిక్స్ అయితే కలుపుకున్నాం. ఎందుకంటే అంటే ఈ 2 సార్లు ట్రై చేసాం కదండి, పాల ప్యాకెట్లు 2 సార్లు అయిపోవడం వల్ల టీ పొడి అక్కడే వేస్ట్ అయిపోయింది. అందుకని హార్లిక్స్ అయితే తాగుతున్నాము. వీడియోస్ అప్లోడ్ చేయడం, వాయిస్ ఓవర్, అలాగే థంబ్నెయిల్, ఈ వర్క్ అయితే అవుతుందండి ప్రస్తుతానికి. సో మేమైతే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తామండి. చేసి ఇప్పుడైతే మేము ఒక ఇంపార్టెంట్ ప్లేస్ టు విజిట్ ఇన్ ముంబై అని నేను అనను. ఎందుకంటే సాధారణంగా టూరిస్ట్ అన్ని ప్లేసెస్ చూస్తారు కానీ ఈ ప్లేస్కి అయితే వెళ్ళరు. సో వీఆర్ గోయింగ్ టు ధారావి అండి. ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్లమ్ ఇన్ ది వరల్డ్ అనే చెప్పాలి. సో అది ముంబైలో ఉన్నది. సో ఇప్పుడైతే మేము ధారావికి వెళ్తున్నాం. కొన్ని నిన్న రాత్రి చెప్పాం కదా, రేపటి ప్లేస్కి వెళ్ళడానికి కొన్ని మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం ఎలా ఏంటి అని. సో క్రాసింగ్ ఆఫ్ ఫింగర్స్. సో వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇప్పుడైతే ప్రస్తుతానికి జోషి క్యాబ్ బుక్ చేశాడనమాట. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఓన్లీ మేము ముగ్గురమే వెళ్తున్నామండి. నేను, జోషి అండ్ షనా వెళ్తున్నాము. మిగతా ముగ్గురిని ఇంట్లో వదిలేసాం. మైక్ ఎప్పటికప్పుడు చూసుకో. ఈ వీడియో మాకు చాలా స్పెషల్ అండి. ఎందుకు స్పెషలో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. అలాగే మీరు కూడా లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్స్ అయితే మాతో షేర్ చేయండి. అన్ని ప్లేసెస్ విజిట్ చేసాం కానీ బట్ ఈ ప్లేస్ మాకు చాలా స్పెషల్ అనిపించింది. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత హార్నల్ సౌండ్ తప్పించి ఏం వెళ్ళలేదండి. ఇప్పుడే కొంచెం ఫ్రీ అయింది, అంటే చివరి వరకు వెళ్తున్నాము. ఇవన్నీ హోల్సేల్ షాపులే. చాలా భయంకరంగా ఉంది సౌండ్. సో ముందుకు వెళ్తున్నాము. ఎక్కడైతే చెప్పారో ఆ స్పాట్కి అయితే వెళ్తున్నాము. సో అంటే రోడ్డు కనుక్కోవడం కొంచెం కష్టమైందండి. అంటే ఎటు చూసినా జనమే, ఎటు చూసినా అన్ఆర్గనైజ్డ్గానే ఉంది. ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. అందుకని 2-3 అడిగాము. కొంతమంది మిస్గైడ్ చేశారు, అంటే వాళ్ళకి సరిగ్గా తెలియక మిస్గైడ్ చేశారు. ఇప్పుడైతే వెళ్తున్నాం, ఒకరిని అడిగి చూద్దాం. సో తంటాలన్నీ మీకు రియాలిటీ చూపించడానికేనండి. ఒక్కసారి చూడండి, మొత్తం వాటరే ఉందండి.
వాసన కూడా వస్తుంది చాలా. చూద్దాం రండి ఇంకా లోపల ఎలా ఉంటుందో. ఎందుకు ఇన్ని తంటాలంటే, ఒకటి మీకు రియాలిటీ చూపించడానికి, రెండు మాకు కూడా లైఫ్ అంటే ఎక్కువ కంప్లైంట్ చేస్తాం కదండి మనకి, అది లేదు ఇది లేదు అని. వీళ్ళు ఎలా జీవిస్తున్నారు అని చూద్దాము, మనకు కూడా అది ఉపయోగపడుతుంది లైఫ్లో అని చెప్పి ఈరోజు అయితే డిసైడ్ అయ్యాము ఇక్కడికి వద్దామని. సో ఇది చూడండి, ఈ సందులు చాలా చిన్నవండి. మహా అయితే ఇటు నుంచి ఒకరు వెళ్తే అటు నుంచి ఒకరు కొంచెం సైడ్ ఇవ్వాల్సిందే, ఫ్రీగా అయితే వెళ్ళలేం. బట్ ఎక్కడ చూసినా కూడా కింద నీళ్ళేనండి. పైగా చిన్న చిన్న షాపులు ఉన్నాయండి దీంట్లోనే. పైన మీరు చూసినట్టయితే చూడండి, వైర్లు అలాగే ఉన్నాయి. ఇక్కడ ఒకసారి చూడండి ఎంత టైట్గా ఉందో. వాళ్ళు వెళ్ళిపోయి ఎంత టైట్గా ఉందో చూడండి ఇక్కడ పైన. అదేనండి, నిచ్చెనలే ఇంకోటి లేవు. వీటి మించి ఎక్కి వెళ్ళిపోతారు మళ్ళీ పైకి. ఒకసారి ఇల్లు చూపించారు, అచ్చడు తిప్పు అచ్చడు తిప్పు. టిఫిన్ అమ్ముతున్నారు ఇక్కడ. आपको नहीं दिखा रहा है, प्रॉब्लम नहीं है. సో చక్కగా టిఫిన్ అమ్ముతున్నారండి. వడ వచ్చి చట్నీ తీసుకొని వచ్చారు, అక్కడికి వచ్చి కొనుక్కుంటున్నారు అనమాట. రండి ముందుకెళ్దాం. చూడండి ఇదిగోండి హౌసెస్ ఉన్నాయి. ఇంకోటి ఎలా ఎక్కి వెళ్తున్నారో చూడండి. अम्मा 1 मिनट दिखा सकते घर? अंदर आ सकते हैं, प्रॉब्लम नहीं हो तो. अगर आपको कुछ प्रॉब्लम नहीं है तो एक बार. कितने लोग रहते हैं आप? लोपल 5. आप मुंबई का ही है और कहीं से आया? आ सकते हैं, अंदर आ सकते हैं. थैंक यू. 5 लोग रहते हैं आप. ఒక్కసారి చూడండి. నహారే సారీ లోపలేనండి. మగతను ఉన్నారు. జస్ట్ ఇంతే ప్లేస్. సో ఇప్పుడు మీరు చూసారు కదండి, ఇది ఇంకా పెద్దవండి. లేదు లోపల ఇంతే ఉన్నది. ఆయన ఇలా కూర్చొని స్నానం చేస్తున్నారండి. ఓకే బాత్రూమ్ ఎంత ఉంటుందో అంతే ఉందండి. దీని రెంట్ 5,000 అంట. నిల్చొని స్నానం చేయడానికి కూడా ప్లేస్ లేదండి వాళ్ళకి. చూద్దాం ఇంకా ముందు ఎలా ఉందో చూద్దాము. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి స్నానం చేయడానికి మాత్రమే ఏర్పాటు ఉందండి. స్నానం చేయడానికి మాత్రమే. ఒకవేళ అంటే నెంబర్ 2 అంటే షిట్కి వెళ్ళాలి అంటే చాలా దూరం వెళ్ళాలి. 2 సందులు దాటి వెళ్ళాలంటే అండి. 1000 మందికి ఒకటి. మార్నింగ్ అయితే లైన్లు ఉంటాయంటండి. ఇది ఇంకా చాలా మేము మంచి స్ట్రీట్లో ఉన్నాము. ఇంకా లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. సో ఇక్కడ లైటింగ్ రావడానికి కూడా అవకాశం లేదండి. లైటింగ్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే చాలా డేంజర్ అండి ఇక్కడ. అంటే ఇంకా ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోతాయి మొత్తం. కొంచెం కూడా లైట్ రాదు, ఏదో చిన్న సన్ రేస్ పడతాయి. నీకు సందులోకి వచ్చానండి. ఇంక ఇక్కడైతే లిటరల్గా ప్లేస్ కూడా లేదు, చీకటి ఫుల్గాను. ఇక్కడే పళ్ళు తోముకోవడం, సో అన్నీ ఇక్కడే అన్నమాట. నాకు ఇంకా లోపలికి వెళ్ళబుద్ధి వేయట్లేదండి. వెళ్ళబుద్ధి అంటే ఇవి ప్రైవేట్ ప్లేసెస్ కదా, అంటే ఇంట్లో కదా. అంటే ఒక అడుగు తీసి ముందుకు వేస్తే అది వాళ్ళ ఇల్లు గుమ్మమే అండి. మనం ఇలా దాటుకుని వెళ్ళిపోవడమే, मैं ऐसा जा सकता है? मैम शीट तीरा कन्ना ఒక్క నిమిషం ఆగు. हाय, नाम क्या है? हाँ अरफान. स्कूल जाते हो? कौन सा क्लास? सीन ये. वाव, हाई फाई. अरफान అంటే వాడితో బయట కూర్చొని బ్రష్ చేస్తున్నాడు. किया या नहीं? कर लिया. ఇక్కడే బట్టలు ఉతుక్కోవడం, ఇక్కడే తినడం, ఇక్కడే పడుకోవడం, ఇక్కడే తిరగడం. చాలామంది అయితే ఇంట్లో గుమ్మం మీద నుంచొని బయట గుమ్మం మీద కూర్చొని బయట గిన్నెలు పెట్టుకొని కడుక్కున్నారండి. మనకంటే వాష్కి సపరేట్, యూటిలిటీ సపరేట్, అదే ఇటే యూటిలిటీ సపరేట్. ఇదే ఇటే ఇప్పుడు వచ్చింది అది యూటిలిటీ సపరేట్. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇందాక నేను చూశాను ఇలా వస్తున్నప్పుడు గుమ్మాల్లోనే పెట్టారు చూడండి. రా నువ్వు కూడా గుమ్మాల్లోనే పెట్టారు. ఆ పక్కనే చూడండి, ఇది వాష్రూమ్ ఏమో నాకు తెలిసి. అక్కడే ప్లేట్లు, గ్లాసులు, ఇదిగోండి బట్టలు ఉతుకుతున్నారు.
ఉతికినవి ఇక్కడ జాడించారు, మరి ఎక్కడ ఆరేస్తారో తెలీదు. అదేనండి, మేము వచ్చి ఇక్కడ వీడియోస్ తీస్తున్నాం కదా, ఎందుకోసం అని అడుగుతున్నారు. అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఏం అడిగారంటే ఏమైనా సర్వే చేస్తున్నారా అని అడిగారు, లేపేస్తారా అని. లేకపోతే ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చారు, మనం ఇది ఏంటి అని అనుకుంటున్నాం కదా, ఇదే వాళ్ళకి 100 కోట్లు ఇల్లండి. అవునవును. సో దీని మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు. సో ఇది కూడా లేకుండా చేసేస్తారనే భయం వాళ్ళలో ఉంది. ఇక్కడ ఎలా బతుకుతున్నారో ఏం చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వలేదండి. వాసన అయితే భయంకరమైన వాసన. ఎక్కడైతే చూడండి పళ్ళు అక్కడే తోముతున్నారు. పిల్లలు ఎదుగో చిన్నవాడు అక్కడే కూర్చున్నాడు. మేము ఏమైనా చాక్లెట్లు అయితే తెచ్చినా బాగుండేమో అని అనిపించింది. చాక్లెట్లు, బిస్కెట్స్. మాకు అసలు అంటే ఇంత ఇలా ఉంటుందని మాకు తెలీదు. ఇక్కడైతే చూడండి, ఆన్లోనే ఉంచు వంశీ. ఇక్కడే ఉతుక్కుంటున్నారు చూడండి, దారిలోనే. అంటే ఇంకా ఇంట్లో వేరే ప్లేస్ ఏం లేదండి. మీరు స్టార్టింగ్ చూసారు కదా, ఓన్లీ అక్కడ ఒక కూర్చోడానికి ఒక 5 మందికి జాగా ఉన్నది అంతే. ఆ తర్వాత ఒక చిన్న స్టవ్ అంతే, ఇంకంతకు మించి వేరే ప్లేస్ లేదు. గట్టిగా నిలబడితే 3 అడల్ట్స్ కూడా నిల్చోలేరండి, అంత ఇరుగ్గా ఉన్నది ఆ ప్లేస్ అయితే. మరి వాళ్ళకి ఇదే ప్లేస్ ఉంటుంది. చూద్దాం, ఇంకా మనం రియాలిటీలోకి వెళ్ళలేదు. పూర్తిగా రియాలిటీలోకి వెళ్దాము. చూడండి, ఒక సందులోకి అయితే ఎంటర్ అయ్యాము. అన్ని ఇల్లులే క్లోజ్ చేసి ఉన్నాయి. కానీ ఒక్కసారి చూడండి, జస్ట్ ఇలా 2 మెట్లు లోపలికి వెళ్తే ఒక చిన్న గది. ఇది కొంచెం ఫ్లోరింగ్ చేసి ఉందండి. ఫ్లోరింగ్ చేసి ఉండి లైటింగ్ లేదు. ఇక్కడే బట్టలు ఆరేశారు చూడండి. ఆ బట్టలు కూడా మాకు తగులుతున్నాయి. మీకు మరి మేము ఎంతవరకు చూపించగలుగుతున్నామో తెలీదు. చూడండి, మీకు అసలు రియాలిటీ చూపిస్తున్నాను. అంటే నేను ఎంతవరకు వెళ్తానో తెలీదు. ఇదిగోండి, ఇది రూట్, యాక్చువల్ రూటు. నేను ఇంకా లోపల వరకు వెళ్ళలేనేమో, చాలా భయంకరంగా ఉంది. అంటే ఒక్క మనిషి వెళ్ళగలడు. చాలా అమ్మో భయం వేస్తుంది. రావచ్చు బుజ్జి. కమింగ్ చాలా నేరో. ఇవే ఇల్లులండి యాక్చువల్గా. చూడండి, ఇవే ఇల్లులు. చూడండి, మనము ఈ ఏరియాలో ఉన్నాము, లైటింగ్ లేదు. నైట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సోమ్ ప్రకాష్ గారితో ఉన్నాము. आपका घर है ये? इसके लिए रेंट कितना है? रेंट नहीं है, फ्री है? फ्री है, गवर्नमेंट ने दिया है रहने के लिए. ओके, చూపించు పర్లేదు. చూడండి, ఇదే రూమ్. हम यूट्यूब कर रहे हैं, वीडियो कर रहे हैं, कुछ नहीं, सिर्फ रियलिटी दिखाने के लिए, वो और कुछ नहीं. तो आप यहाँ मुंबई का हो या कहीं और? यूपी से हैं. कितने साल आप यहाँ? हो गया कम से कम 35 साल. 35 साल हो गया. ओके. तो कभी नहीं सोचा बाहर जाने का? यहाँ कैसे? नहीं सोचा, हम सब धारावी छोड़ के बाहर गए थे, फिर वापस आ गए. अच्छा, क्यों? रीजन क्या है? यहाँ सब चीज सुविधा है ना, हम सब गाड़ी चलाते हैं यहाँ से. ఓకే. अच्छा. సో రియాలిటీ ఏంటంటే, ఎప్పుడు ఆలోచించలేదా మీరు బయటకు వెళ్ళిపోవడానికి यहाँ हर चीज है. అని అడిగాము. అడిగితే బయటికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చాము. रेलवे नजदीक है, गाड़ी का नजदीक है, सब नजदीक. సో బయటికి వెళ్ళిపోయి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ అన్ని మాకు అవైలబుల్ గా ఉన్నాయి. హాస్పిటల్ ఉంది, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది, కార్లు, గాడి అన్ని దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకు వెళ్ళాలి బయటికి? అందుకే బయటికి వెళ్ళాం, మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చేసామని అంటున్నారు. ఇంకో రియాలిటీ ఏంటి? आप क्या काम करते हैं? गाड़ी चला. गाड़ी चलाते हैं, टैक्सी. अच्छा, आपका फैमिली भी यहाँ है? यूपी पे है. अच्छा, थैंक यू, बहुत अच्छा लगा आपसे बात करके.
చూడండి మీకు చూపిస్తాను. ఈ సందులోనే మెట్లండి. ఈ మెట్లెక్కి పైన ఒక ఇల్లు ఉందండి. పైన ఇంకో ఇల్లు ఉంది. వెళ్ళకూడదేమో అని ఆగిపోయాము. అదిగోండి పైనుంచి నీళ్లు కారుతున్నాయి. మరి వేడి నీళ్ళు. ఒకసారి చూడండి కింద ఇల్లులు ఇలా ఉంటే సింగిల్. ఒకసారి చూడండి మీరు, పాపం నీళ్ళు వచ్చేసినట్టున్నాయి. అక్కడే స్నానం చేస్తున్నారు. ఒకసారి చూడండి, చూడండి పైన అండి అదొక ఇల్లు. ఇలాగే ఎక్కి పైకి వెళ్ళాలి. సమ్మర్లో అయితే మాడి మస్ అయిపోతామండి. ఇప్పటికే చెమటలు పట్టేసాయి. మరి వీళ్ళకి ఎయిర్ వెంటిలేషన్ ఎలాగో ఏంటో తెలియట్లేదు. ఎటు చూసినా అదే, ఎటు చూసినా చీకటే. మళ్ళీ మాకు భయం వేస్తుంది ఏంటంటే తప్పిపోతామేమో. అంటే అన్ని ఇంటర్లింకే ఉన్నాయండి, చిన్న గ్యాప్ కూడా లేదు. తప్పిపోతామేమో, అసలు బయటికి రాలేమేమో అని. కానీ హాయ్ నామకే पढ़ रहा है? स्कूल नहीं गए आज? आज छुट्टी है या तुम छुट्टी लिया? नहीं, आज एग्जाम था। कौन सा क्लास में पढ़ रहा है? 7th स्टैंडर्ड। वेरी गुड। तेरे घर है? చూడండి పైకి ఎక్కుతున్నాడు. లాక్ ఇక్కడ వేసాడు చూడండి. తాళం అదిగోండి, తాళం అక్కడ వేసాడు. కూర్చున్నా యూట్యూబ్ कर रहा है, डरना मत। नाम बोलो। वरुण। हाय बोलो। हाय। छुट्टी है क्या? नहीं, जाने का। సో మనుషులు ఉండడానికే ఇరుకు ఇరుకు అని అనుకుంటున్నాం కదండి, ఇల్లులో ఎలా ఉంటారని. అదే చిన్న ఇంట్లో వాళ్ళు అక్కడ టైలర్ పని చేసుకుంటున్నారండి, 2 ఇళ్లలో కలిపి. అసలు అంటే ఎవరు ఖాళీగా లేరండి, అందరూ పని చేసుకుంటున్నారు, అందరూ కష్టపడుతున్నారు, వర్క్ అయితే చేసుకుంటున్నారు. ఏమవుదు, అందరూ పని చేసుకుంటున్నారు. అడుగుతాను చెప్పులు దాటి. సో ఒక ఇంట్లోకి వెళ్తున్నామండి, మీకు చూపిస్తాము. ఇందాక ఒక ఇల్లు చూపించాము చూడండి, తమిళ్ వాళ్ళంట. హాయ్ నామ్ క్యా? చూడండి ఇది వంటగది. నా వెనకతలే ఏ బాత్రూమ్. ఇట్రా వంశీ, బాత్రూమ్ ఇది. వాటర్ వెళ్ళట్లేదండి, క్లాగ్ అయిపోయి ఉన్నది వాటర్. చూడండి నేను ఇందాక చెప్పాను కదా, అలా జస్ట్ కూర్చొని స్నానం చేస్తున్నారండి అంతే. వాళ్ళు మళ్ళీ షిట్కి వెళ్ళాలంటే దూరం వెళ్ళాలి. మీకు రియాలిటీ చూపిస్తానండి. అపరాజిత ఎదురుగా చూడండి, వాటర్ అలాగే ఉండిపోయింది. అంతా క్లాగ్ అయిపోయిందండి. మీకు అక్కడ చూపించాను లోపల బాత్రూమ్ లో, అక్కడ నుంచి ఈ వాటర్ అంతా క్లాగ్ అయిపోయి ఇంట్లోకి వచ్చేసిందండి. చిన్న పిల్ల ఉన్నదండి, మంత్స్ బేబీ. అసలు ఇక్కడే ఉంటారంట, ఇక్కడే వంట. వీళ్ళ అత్తగారు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారంట, ఈవిడికి ఇక్కడే పెళ్ళి, ఈవిడ ఇక్కడే సెటిల్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలు మనవరాళ్ళు కూడా వచ్చేసింది. అలాగ చెత్తతో ఆ వాటర్తో ఎలా ఉంటారో ఆలోచించారు. మాకు చిన్న తడి అయితేనే మనం తడిగుడ్డ పెట్టి చేసేసుకుంటాం కన్నా, ఫుట్ మ్యాట్ వేసేసుకుంటాము. ఇదే ప్లేస్ ఓవరాల్గా అందరికి ఇదే ప్లేస్, దారే ప్లేస్. నాకైతే ఏం చెప్పాలో కూడా మాటలైతే రావట్లేదండి. బికాజ్ ఆవిడేం చెప్తుందంటే వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటే మోషన్కి వెళ్ళాలి అంటే బయటికి వెళ్ళాలంట. ఆడవాళ్ళు లోపల స్నానం చేస్తారు. నేను మీకు ఆల్రెడీ ఆ వాష్రూమ్ చూపించాను. మగవాళ్ళందరూ బయటే చేస్తారండి, మాకు అలవాటు అయిపోయింది. మేము 3 జనరేషన్స్, మా అత్తగారు మేము ఇదే ఇంట్లో ఉన్నాం, మేము మా పిల్లలు ఇంట్లోనే. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నామని అన్నారు. అది మహా అయితే ఒక స్క్వేర్, ఒక 2 feet 3 feet రేడియసే ఉన్నదండి. లైఫ్ వాళ్ళు ఎలా లీడ్ చేస్తున్నారో తెలీదు. బట్ మీకు ఒక చెప్తాను ఏంటంటే, దే ఆర్ సో మచ్ హ్యాపీ అండి. ఈ ప్లేస్ని విడిచిపెట్టి వెళ్ళడానికి వాళ్ళకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ప్లేస్ మాకు అన్నీ ఇస్తుంది, ఇటు ట్రాన్స్పోర్టు, మాకు పని, మాకు ఫుడ్ అన్నీ ఇస్తుంది. కాబట్టి వాళ్ళు కంప్లైంట్స్ లేకుండా బతుకుతున్నారండి. మనమేమో ఈ కూర బాగాలేదు, బెండకాయ అయితే నేను తిన్నాను. యాక్చువల్గా మా పిల్లలు అయితే ఇక్కడ తీసుకొద్దాం అని అనుకున్నాము. ఇక్కడ చూడండి ఇదే వాటర్ బ్లాక్ అయిపోయింది. మనకి రోడ్డు మీద కాలువ క్లాగ్ అయితేనే కంపు అని చెప్పి వెళ్ళిపోతాం. అలాంటిది ఆ వాటర్ వాళ్ళు ఇంట్లోకి వస్తున్నప్పుడు, చిన్నపిల్లలు ఉంటున్నప్పుడు వాళ్ళు ఎలా లీడ్ చేస్తున్నారో మేము ఇంకా లోపల వరకు వెళ్ళలేదండి. జస్ట్ మేము ఎందుకంటే అంత ధైర్యం చేయలేకపోతున్నాం, ఇక్కడే మేము తిరగలేకపోతున్నాం. స్మెల్, రోత స్మెల్. మరి ప్లస్ నిన్న రాత్రి వర్షం పడిందండి. అనుకున్నాము వర్షం పడితే ఇంకెంత దారుణంగా ఉంటుందో అని. సో
సో ఈ ధారావి అంతా వ్యాపారం ప్లస్ రెసిడెన్షియల్ ఏరియాస్ అండి. కొన్నిసార్లు అయితే వాళ్ళ ఇళ్ళనే ఏమంటారు వ్యాపార స్థలాల కింద మార్చుకున్నారు. అంటే ఆ ఉన్న చిన్న ప్లేస్లోనే కాయగూరలు ఏవో పెట్టుకుని అమ్ముతున్నారు. మెయిన్ రోడ్లో అయితే ఇలా కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇది ధారావిలో మార్కెట్ లైన్ అంటారంటండి. సో దీన్ని ధారావి స్లమ్ ఏరియా అంటారు కదండి. నేను గూగుల్ చేసినప్పుడు స్లమ్కి తెలుగు మీనింగ్ ఏముందని చూస్తే మురికివాడ అని ఉందండి. నిజంగా ఇది మురికివాడే, కానీ వీళ్ళ మనసులు మురికి కాదండి. చాలా మంచోళ్ళు, చాలా చక్కగా పలకరిస్తున్నారు. హ్యాపీయెస్ట్ సోల్స్ అని చెప్పొచ్చు. చాలా హ్యాపీ పీపుల్. మనం అయితే ప్రతి దానికి కంప్లైంట్ చేస్తాం కదా. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏసీ ఉంది, వీళ్ళకు ఉన్నంత ఇల్లు అంత బాత్రూములు మనకు ఉన్నాయి. అయినా సరే మనం కంప్లైంట్ చేస్తాం, అది లేదు ఇది లేదు, ఈ డ్రెస్ బాగాలేదు ఆ డ్రెస్ బాగాలేదు, ఈరోజు బెండకాయ తిన్నాం దొండకాయ తిన్నాం అంటాం కదా. వాళ్ళు ఉన్నదాంతోనే దే ఆర్ సో మచ్ హ్యాపీ అండి. అండ్ ఎవరు ఖాళీగా లేరండి. అది ఇంకొక మాట చెప్తాను. స్లమ్ అంటే మీరు డిక్షనరీలో చూసినట్టయితే ఇట్స్ అన్ ఓవర్ క్రౌడెడ్ ప్లేస్ విత్ సో మెనీ పీపుల్. అది డిక్షనరీలో మీరు చూసే మీనింగ్. కానీ ఇక్కడ సో మెనీ కాదు కదా, ఇంకా టూ మెనీ. మేము గూగుల్ చేస్తే మాకు తెలిసింది ఏంటి అని అంటే ధారావి మొత్తం 2 కిలోమీటర్ల ఏరియాలో ఉన్నది. 2 కిలోమీటర్ల ఏరియాలో ఇంచుమించు 12 లక్షల నుంచి 15 లక్షల జనాలు ఉన్నారంటండి. అంటే ఆలోచించండి, టూ క్రౌడెడా ఓవర్ క్రౌడెడా ఒకసారి మీరే డిసైడ్ చేయండి. ఇలా స్ట్రీట్స్ లో నడుచుకొని వస్తున్నామండి. ఇది ఒక మెయిన్ స్ట్రీట్ అండి. ఇది ఒక కనెక్టింగ్ రోడ్ అని చెప్పాలి. కానీ ఒక్కసారి చూడండి, ఇదంతా ఎంత చెత్త ఉన్నదంటే నాకైతే ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాగే ఈ చెత్తలో వెళ్తున్నారండి. భయంకరమైన కంపు వస్తుంది అసలు చెప్పాలంటే అసలు. బట్ వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఇదంతా చెత్త మురికివాడ అని చెప్పాను కదండి. నా ఎదురుగుండా మీరు చూస్తున్నారు, చాలా చెత్త పడేశారు కదా. తర్వాత వెనకతలు చదివితే అది లేడీస్ వాష్రూమ్ అండి. చెప్పాను కదా, స్నానం మటుకే ప్లేస్ ఉంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు పాస్ మోషన్ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి యూజ్ చేయాలి. బయటకే ఇంత దారుణమైన కంపు వస్తుందంటే లోపల అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఆడవాళ్ళు హైజీన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోవచ్చు. నాకైతే అసలు నిజంగా ఊపిరి ఆడట్లేదండి. బట్ దే ఆర్ లివింగ్ హియర్ అన్నటప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఇదిగో ఏనాయా और एक देना बोलो उधर 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 वीडियो में बाय करना है. ए बोलो सब्सक्राइब करके बोलो सब्सक्राइब वाइजैक तेलुगु फैमिली. बोला ऐसा बोला विनय. सुनो सुनो सुन सब्सक्राइब वाइजैक तेलुगु फैमिली. बोला जोर से बोलो फैमिली. कौन सा फैमिली? वाइजैक तेलुगु फैमिली. 1 2 3 बोलता हूँ, बोलना सब्सक्राइब. सरप्राइज कादरा सब्सक्राइब वाइजैक तेलुगु फैमिली. अभी बोलता हूँ राना. 1 2 3 बोलता हूँ तो सबको बोलना है, ठीक है? मेरा माइक इधर है, रख लेता हूँ. ओके 1 2 3 गो. सब्सक्राइब वाइजैक तेलुगु फैमिली.
బాయ్ బాయ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అనే అంటున్నాడండి. अंकल एक इसके लिए స్కూల్ జారాయనా ఓ స్కూల్ జారానా. ఈ బ్యాచ్ మొత్తం మాకు ఫ్రెండ్స్ అయిపోయారండి. ఇప్పుడు వచ్చి స్టంట్లు చేయాలని అడుగుతున్నారు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారు. అంటే సరదాగా ఉంది వీళ్ళతో టైం స్పెండ్ చేయడం. పీछे जा इधर आ చాలా బాగా చేస్తున్నారండి. एक और అండి. वाओ సో ఫ్లెక్సిబుల్. అచ్చా గుడ్ థ్యాంక్ యూ. సో ఇది మున్సిపల్ స్కూల్ అంటండి. అంటే ఇక్కడ ఉన్న లోకల్ పిల్లలందరికీ స్కూల్ ఏరియా మాత్రం చాలా బాగుందండి. ఒక రకంగా మన స్కూల్స్కి అయితే గ్రౌండ్ లేదు. ఇక్కడ చక్కగా బాస్కెట్బాల్ గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. ఇల్మా వెనకాతల आप लोग यहाँ पढ़ते आज क्यों गया नहीं स्कूल? हम लोग को 2 बजे जाना है. 2 बजे मेरे को 2 बजे जाना है. क्यों 2 बजे? क्योंकि मेरा दोपहर का हो गया ना, सुबह का था. अच्छा क्यों एग्जाम्स की वजह से ऐसा हो अभी गया? 5वीं में जाऊंगा तब सुबह का. అచ్చా ఇక్కడ 4th క్లాస్ అంటే అండి 5th క్లాస్ కి వెళ్ళిన అంటే తర్వాత మార్నింగ్ షిఫ్ట్ అండి. షిఫ్ట్ నాకు అంట. తెలిసి ఒకే స్కూల్ కాబట్టి ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కదా, అందుకని ఒక పూట ఏమో కొంతమందికి ఇంకో పూట కొంతమందికి అలా అరేంజ్ చేశారు. అంటే ఉన్న రిసోర్సెస్ని బాగా యూటిలైజ్ చేసుకోవడం అనేది ఇక్కడ కనపడుతుందండి. అంటే ఇంతమందికి ఇన్ని స్కూల్స్ ప్రొవైడ్ చేయడం అంటే ప్లేస్ లేదు. మెయిన్ ప్లేస్ లేకపోవడం వల్లే కదా వీళ్ళు ఇలా స్లమ్ లాగా దగ్గర ఉంటున్నారు. కాబట్టి ఉన్న స్కూల్ని చూడండి, ఒకే క్లాస్ రూమ్ని మార్నింగ్ అయితే 7th A క్లాస్ రూమ్ అవుతుంది, ఆఫ్టర్నూన్ అయితే నూన్ అయితే 5th C. అంటే ఒకే క్లాస్ని 2 క్లాసులకు వాడుతున్నారు, 2 స్టాండర్డ్స్కి వాడుతున్నారు. ఇదిగోండి ఈ పిల్లలందరూ కొంతమందిని అడిగి ఏరా మీరు వెళ్ళలేదు అంటే మాకు ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ అన్నారు. బట్ ఒకటి నచ్చింది ఏంటంటేనండి, స్లమ్లో ఉన్నా కూడా వాళ్ళు పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారు. అండ్ వాళ్ళ కోసమని గవర్నమెంట్ ఇంత పెద్ద స్కూల్, ప్లే గ్రౌండ్, ఇంత ఏరియా అలొకేట్ చేసింది చూడండి. అది నాకు చాలా బాగా నచ్చింది. మమ్మల్ని ఇక్కడ వరకు వీళ్ళు దింపారండి. ఇక్కడ వరకు మాతోనే ఉన్నారు. ఒక్కసారి పరిచయం అయ్యారు, ఇప్పుడు వరకు విడిచిపెట్టలేదు. బాయ్ చెప్పు, బాయ్ బోలో. కల్ మిలేంగే. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఫైనల్లీ వీ డిడ్ ఇట్ అండి. ఏదైతే అంటే వీడియో కోసం అని కాదు కానీ, బట్ ఈవెన్ వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్. అంటే అసలు లైఫ్ వాళ్ళు ఎలా లీడ్ చేస్తారు, రియాలిటీ ఏంటో అసలు ఒకసారి చూద్దాము అని అనుకుని మేము అనుకున్నాము వెళ్దామని. సో మేము చూడడమే కాదు కానీ మీకు చూపించాలి కదా. అంటే చూపిస్తే మీకు రియాలిటీ తెలుస్తుంది కదా. అలాంటివి మనకి ఎదురైతేనే తప్పించి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనకి ఏమంటారు తెలీదు. సో కొంచెం కష్టమే అయ్యిందండి. ఎందుకంటే ఏది పీస్ఫుల్గా వెళ్ళడానికి అసలు స్కోప్ లేదు. తల పగిలిపోద్ది, అంత హార్న్స్, అంత సౌండ్లు, ఎక్కడ చూసినా జనమే. కాబట్టి ఎక్కడి నుంచి వెళ్ళాలో, ఏ సందులోకి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ఇంకోటి ఏంటి అంటే కొంచెం సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి, వామిటింగ్ చేసేసుకుంటారు. ఉండలేరు అస్సలు ఉండలేరు. అంటే నీసు వాసన, తడి, ఎక్కడ చూసినా తడి, అలా తడిచి ఉంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. లిటరల్గా ఇందాకైతే అపరాజిత టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళింది, అక్కడైతే ఇంకా వర్ణనాతీతం అండి. ఇంకా వర్షం లేదు, వర్షం పడితే ఆ ప్లేస్ ఎలా ఉంటుందో అనేది మీ ఊహకే వదిలేస్తున్నాము. మేము ఇంకా లోపలికి వెళ్ళలేదండి, అంత ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే
ఎక్కడైనా తప్పిపోతామేమో, ఏదన్నా సందులో ఇరికిపోతామేమో అని భయం వేసింది. అదే మీరు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది, సందులో దూరేమో అని అంటే అక్కడ ఇంకా వెలుగు ఉండదండి. అంటే అవి ఎలక్ట్రికల్ లైన్లు వెళ్ళడానికి ఇచ్చిన సందుని వీళ్ళు దాన్నే కింద వాడుకున్నారండి. వాళ్ళకి అలవాటు కాబట్టి వెళ్ళిపోతున్నారు సప్ 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 అని. మనం ఎక్కడైనా తప్పిపోతామేమో వెళ్ళిపోతామేమో అని భయంతో లోపల వరకు వెళ్ళలేదు. మేము మ్యాక్సిమం మేము మా ప్రకారం అయితే మేము అనుకున్న దానికంటే ఎక్కువే చూపించగలిగామని అనుకున్నాము. సో మీరు మీ ఒపీనియన్స్ తెలియజేయండి. మాకైతే అక్కడ లైవ్లో వీడియో చేయడానికి లేకపోతే మాట్లాడడానికి వీలు కాలేదండి. సో అందుకే మధ్య మధ్యలో ఇలా మేము మాట్లాడుతూ ఈ వీడియో క్లిప్స్ అయితే మెయిన్ వీడియోలో అలాగే ఇంక్లూడ్ చేస్తాము. ఎందుకంటే ఒకటి అలాగ కంటిన్యూస్గా మనుషులు వెళ్ళడం రావడం, ఆ ఇరుకులో నడవడం, సో క్యాప్చర్ చేయలేకపోయాము. సో ఏవైతే మేము మాట్లాడాలనుకున్నామో చెప్పాలనుకున్నామో అవి ఇలాగ కార్లో వెళ్తూ చెప్తున్నాము. మేము ఈ కంప్లీట్ ముంబై ట్రిప్లో 2 ఎక్స్ట్రీమ్స్ చూసామండి. ముంబై హ్యాస్ ద రిచెస్ట్ అంబానీస్ అండ్ అదానీస్ అని అనుకుంటే, టాటాస్ అని అనుకుంటే, మీకు ఆ ఇల్లు కూడా చూపించాము. అంబానీ వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిస్థితి లిటరల్ గా ఎలా ఉందో కూడా మీకు వీడియోలో చూపించాము. ఆన్ ది కాంట్రరీ ద పూరెస్ట్ ఇన్ ముంబై కూడా మేము ఈరోజు చూసామండి. ఇంకా పూరెస్ట్ లో పూరెస్ట్ అని అనాలో అలా అనొచ్చో అనకూడదో మాకైతే తెలియదు కానీ, బికాస్ లిటరల్లీ 10x10 ఏరియాలో, అంటే ఫీట్ అని అది 10x10 ఫీట్ ఏరియాలో ఒక 6-7 ఉన్న ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అని అంటే. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీకు ఇండియన్ స్టైల్ షిట్ పొజిషన్ తెలుసు కదా, అంటే ఇండియన్ స్టైల్ ఇండియన్ మోషన్ ఎలా వెళ్తాము అలాగా కూర్చుని వాళ్ళు స్నానం చేస్తున్నారండి. అంటే నుంచోడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు అది గ్రానైట్ అడ్డు పెట్టుకున్నారు, గ్రానైట్ చెక్కలు అడ్డు పెట్టుకున్నారు. నుంచుంటే ఇలా పోసుకున్న నీళ్లు హాల్లోకి వచ్చేస్తాయి, అంటే వాళ్ళు కూర్చునే దగ్గరకు వచ్చేస్తాయి. కాబట్టి నుంచోకుండా వాళ్ళు ఏం చేశారంటే కూర్చొని ఆ బకెట్ పక్కన పెట్టుకొని స్నానం చేస్తున్నారు. అంత తక్కువ ప్లేస్ లో వాళ్ళు బతుకుతున్నారండి. బకెట్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదండి, అది మళ్ళీ హాల్ లో బకెట్ ఉంటది, అందులోంచి ఇలా బెండ్ అయ్యి ఇలా పోసుకోవడమే నీళ్లు. నేను లోపలికి వెళ్ళలేదండి, ఎందుకంటే ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు. లేదు, ఇప్పుడు నేను జోషి కూర్చున్నాం కదండి, జోషిని తీసేయండి, నేను ఎంత కూర్చున్నానో ఇంతే ప్లేస్ లో ఇలా కింద కూర్చోవాలండి మట్టం వేసుకుని. అంటే మనం లిటరలీ చెప్పాలంటే ఇండియన్ షిట్ ఎలా వెళ్తామో అలా కూర్చుంటే హాల్లో బకెట్ లో నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు తీసుకుని మనం స్నానం చేయడమేనండి. అంతే, ఫ్రీగా లెగసి ఇలా తోముకున్న అసలు స్కోపే లేదు. ఎందుకంటే ఎక్కువ స్ట్రెచ్ చేస్తే నీళ్లు మళ్ళీ సబ్బు నీళ్లు బయటకు వచ్చేస్తాయి హాల్లోకి. అలాంటి పరిస్థితుల్ని చూసినప్పుడు నిజంగా అండి అసలు వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు, మనం ఏంటి అంటే మన లైఫ్ మీనింగ్ ఏంటి, మనం ఎక్కడున్నాం, మన థాట్ ప్రాసెస్. అంటే నాకు చాలా టైం పట్టిందండి అందులోంచి బయటికి రావడానికి. అంటే వాట్ ఆర్ వి, మనకు దేవుడు ఏమి ఇచ్చాడు, మనం ఎంత థ్యాంక్ఫుల్, ఎంత గ్రాటిట్యూడ్ చూపించాలి. నాకు నిజంగా చాలా హార్ట్ టచింగ్ అయిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత. బట్ ఒక్కటి నాకు జోషి చెప్పినట్టు ఆన్ ది అదర్ వే ఏం నచ్చింది అని అంటే వాళ్ళ మనసులు మాత్రమండి. లైక్ ఎవ్రీబడి, ఎవ్వరూ సాడ్గా లేరండి, ఎవ్వరూ సాడ్గా లేరు. మేము చాలా మందితో మాట్లాడడం, మీకు వీడియోలో కూడా చూపించాం. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. వాళ్ళు ఏంటంటే మా 3-4 తరాల నుంచి మేము ఇదే ఇంట్లో ఉన్నామని ఒక ఆవిడ చెప్పినప్పుడు నిజంగా నాకు అనిపించింది, అట్ వన్ పాయింట్ ఆర్ ది అదర్ వి కంప్లైంట్ ఇన్ లైఫ్ కదా, ఏముంది దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, లేకపోతే మా హస్బెండ్ తో వైఫ్ తో హస్బెండ్ నువ్వేం చేసావు, ఎగ్జాక్ట్లీ కట్నం తేలేదు, నువ్వేం తెచ్చావు, కట్నం వేధించి, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. నాకు అనిపించింది అలాంటి వాళ్ళు పడేయాలి. దే నో వాట్ ఎగ్జాక్ట్ లైఫ్ ఇస్ అండి. ఈవెన్ మా పిల్లలు కూడా తెద్దాం అనుకున్నాను కానీ కష్టం అండి. అంటే రియాలిటీ అర్థమవుతుంది కదా వాళ్ళకి. కంప్లైంట్ చేస్తున్నాము, నాకు అది లేదు ఇది లేదు, బెండకాయ దొండకాయ చాలాసార్లు చెప్పాను కానీ బట్ అది రియాలిటీ అండి. వాళ్ళకి వీడియో చూస్తే వాళ్ళకి లిటరలీ నో అసలు. సో ఇంకో మాట ఏంటి అంటేనండి, వాళ్ళు అక్కడ అందరి పిల్లల్ని చదివిస్తున్నారండి. ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోవాలి, సాధారణంగా ఇలాంటి వాళ్ళు స్లమ్లే ఉండేవాళ్ళు అడుక్కోవడానికి ఇష్టపడతారు. కరెక్ట్, అంటే ఈజీ మనీ కదా అడుక్కోవడం. కానీ వీళ్ళేమో కష్టపడి పనిచేస్తున్నారండి అందరూనండి. ఏదో వ్యాపారం, ఏదో ఉద్యోగం. ఎక్కువ మందిని అపరాజిత అడిగింది, మీ హస్బెండ్ ఏం చేస్తారంటే గాడి చలాతా, ట్యాక్సీ డ్రైవరే అని చాలా కష్టపడుతున్నారు.
సో ఒకవేళ ఈ ధారావిని మీరు విజిట్ చేయాలనుకుంటే లేదా ఫుల్ రియాలిటీ చూడాలనుకుంటే అక్కడ ఉండి అక్కడ లైఫ్ ఎలా ఉంటుందో మీరు ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీకు ఇంకో ఆప్షన్ ఉందండి. చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు. ఈవెన్ క్లూక్లో కూడా మీరు గైడ్ని బుక్ చేసుకుంటే వాళ్ళు టూర్ అనేది మీకు చేస్తారండి. అంటే మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్తారు, చూపిస్తారు. ఇంకోటి లెదర్ ఫ్యాక్టరీ కూడా ఉంది, లెదర్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. అలాగే వాళ్ళు ఇటు రెసిడెన్షియల్ ఏరియాకి తీసుకెళ్తారు. ఆ టూర్లో నాకు తెలిసి అక్కడ ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తారు. అంటే లోకల్గా మీరు ఫుడ్ ఎలా ఎక్స్పీరియన్స్ చేయవచ్చో చేయిస్తారు. పాటరీ అంటే కొండలు, అక్కడ పరిశ్రమలు కూడా ఉన్నాయండి. లెదర్ పరిశ్రమ ఉంది, కొండలు చేస్తారు, రీసైక్లింగ్, ప్లాస్టిక్, టెక్స్టైల్ అంటే బట్టల వ్యాపారం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ చూపించి మిమ్మల్ని చక్కగా వాళ్ళు తిప్పి తీసుకొస్తారు. ఇంకోటి ఏంటంటే సేఫా కాదా అని మీరు అనుకోవచ్చు. చాలా సేఫ్ అండి. ఎవరు ఎందుకంటే రెగ్యులర్గా మనుషులే, అంటే ఎక్స్ట్రీమ్గా ఉండే పీపుల్ కాదండి, వాళ్ళందరూ కష్టపడి పని చేసుకునే సంపాదించుకునే వాళ్ళు. కాబట్టి ఎవరి మీద దౌర్జన్యం చేసే పరిస్థితులు మాకైతే కనపడలేదు. కాబట్టి సేఫ్గా మీరంతా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇంటికైతే వచ్చామండి. టైం వచ్చి 12:45, 1 అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాము. మాకైతే కొత్త ఎక్స్పీరియన్స్. మేము ఏదైతే చూసామో అది మీకు చూపిద్దాం అనుకున్నాం. హోప్ మేము చూపించామని అనుకుంటున్నాము. సో ఈ వీడియోలో మీకు నచ్చిందా నచ్చలేదా అని కాదు, కానీ మీ ఒపీనియన్స్ షేర్ చేయండి, కింద కమెంట్స్లో మాకు తెలియచేయండి. సో సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో అండి. టిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.